ఎట్టకేలకు ముంబై స్టేషన్ చేరాము. ముంబై స్టేషన్ రెస్ట్ హౌస్ వచ్చాం. ముంబై రెస్ట్ హౌస్ స్టేషన్ పైన 4th ఫ్లోర్లో ఉంది. ఇది రిసెప్షన్ ప్లస్ ఇది రెస్ట్ హౌస్ రూమ్స్కి వెళ్ళే రిసెప్షన్ కౌంటర్. అక్కడ నుంచి రూమ్స్ అన్నీ వరుసగా ఉంటాయి. మాకు రూమ్ నెంబర్ 10 ఇచ్చారు. ఇదే రూమ్ నెంబర్ 10. నంబర్ అంత క్లియర్గా విజిబుల్ లేదు. ఇది కారిడార్. ఇది ముంబై స్టేషన్. ఎదురు కనపడేది డిఆర్ఎం ఆఫీస్. రాము గడు వచ్చాడు. రాము ఒకసారి వీడియో లేదు. వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ టుగెదర్ అండ్ సీ ఆల్ ద థింగ్స్. ఇది ముంబై నగరం గేట్వే. పక్కనే ఉన్నది తాజ్ హోటల్. అందరం కలిసి ఇవన్నీ అంటారు. ఇది హోటల్ ఓబెరాయ్. ఫేమస్ వాటిల్లో ఇవి. మిస్సెస్ మేడం గారు. చాలా పిక్చరస్గా ఉంది చూడడానికి వాతావరణం. హోటల్ తాజ్, హోటల్ ఓబెరాయ్, అరేబియన్ సీ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి లొకేషన్స్ అన్నీ కూడా. వెరీ హ్యాపీ టు సీ. థ్రిల్లింగ్. అందరం కలిసి వచ్చాము బ్యాచ్ అలాంగ్ విత్ మై మిసెస్. వండర్ఫుల్ వ్యూ, వండర్ఫుల్ వ్యూస్. ఇది పడటం లేదు నీళ్ళు ఫోటోగ్రఫీలో. ఇది గేట్వే ఆఫ్ ఇండియా. మళ్ళీ మీకు చెప్పింది హోటల్ తాజ్, హోటల్ ఓబెరాయ్. అంతా బోట్ షికారికి బయలుదేరాము. 4 hours. ఇది ఎలిఫెంటా గేవ్స్ దాకా వెళ్తాము. ఇదంతా వ్యూ ఆఫ్ బోట్. फिर चेंज होना भाई. బోట్ అన్నారు. మళ్ళీ కాదు ఆ బోట్ ఎక్కడ ఎందుకంటే బోట్ చేంజ్ వండర్ఫుల్గా ఉంది చూస్తే. హ్యాపీ, వెరీ హ్యాపీ. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఊపికి పడిపోతున్నారు. బోట్ షికారు మొదలైంది. బోట్లో వాళ్ళు బిగినైంది. అబ్బు ఎత్తు కొడుతున్నారు బాబాయ్. దూరంగా సముద్రం బాగా కనిపిస్తుంది. అన్ని చిన్న డిస్టర్బ్డ్గా ఉంది. నీళ్లు పడుతున్నాయి, ఆపేస్తున్నాను. మామూలు కదండి బాబాయ్, నీళ్ళు పడుతున్నాయి.
ఇదిగా దానికి ఎంజాయ్ చేశాను. సర్లేండి, ఎంతవరకు కష్టపడి చూశాను. అవుతున్నారు నేను చేస్తుంటే కూడా. దాని మీద తాజ్మహల్ పెట్టుకుంది. తాజ్ హోటల్ ఎవరే ఏమే లచ్చి. ఇక్బాల్ గారు ఇది బోట్లోంచి దిగి వచ్చిన తర్వాత ఎలిఫెంటా కేవ్స్ అంటారట. ఈ ఎలిఫెంటా కేవ్స్లో వచ్చి చూడటానికి వచ్చాము. బాగానే ఉన్నాయి, ఎంజాయబుల్, మెమరబుల్. పీపుల్ కెన్ కమ్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్. ఉందనుకో కొంత కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి. ఈ స్టెప్స్ పైకి కేవ్స్ ఎక్కడానికి, స్టెప్స్ ఎక్కడికి రావటం కొంచెం టఫ్గానే ఉంటుంది. మేము ఎక్కడానికి స్ట్రగుల్ అయిపోతుంది. మధ్యలో కుక్కలు కూడా ఉన్నాయి. వాటిపైన అది మన పని ఉంది. ఇది ఎలిఫెంటా గుహల యొక్క చివరి భాగము. ఇక్కడ టాయిలెట్ కూడా ఉంది. ప్రదేశం అంతా కొండతో చుట్టుపక్కల, ప్లస్ దీని వెనక సముద్రం, అరేబియా మహాసముద్రం కూడా ఉంది. చూడటానికి చాలా బాగుంది, పిక్చరస్క్గా ఉంది. ఇవన్నీ స్టెప్స్ టు రీచ్ ద ప్లేస్. లాస్ట్ పాయింట్ మధ్యలో మీకు ఎలిఫెంటా గుహలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇవి ఎలిఫెంటా గుహలు. ఇవి చూడటానికి రమ్యంగా ఉన్నాయి. పైనంతా గ్రీన్ టాప్ హిల్. ఇక్కడ చెక్కబడినటువంటి గుహలు ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ కూర్చోవడానికి కూడా అనువైన ప్రదేశాలు, చుట్టూ కొండ, చాలా బాగుంది చూడటానికి వాతావరణం. ఇది అందరూ టూర్కి వస్తే ఇటు వచ్చేసి సముద్రంలో చూస్తే చాలా ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కూర్చోవడానికి ఒక సిట్టింగ్ బెంచ్ ఉంది, అనుకూలమైన వాతావరణం. రియల్లీ యూ కెన్ ఎంజాయ్ ఇట్. Close up view, we can see it. ఇది ఎలిఫెంటా గుహల్లోని భాగమే. ఇక్కడేమో చెక్కబడినటువంటి పిల్లర్స్ టైప్ గుహ. ఇది చాలా బాగుంది. చుట్టూ ల్యాండ్స్కేప్, హిల్ ఏరియా, గుడ్, నైస్. ఇలా ట్రావెలర్స్ వస్తూ ఉన్నారు and they are enjoying the view of Elephanta Caves. This is also one more cave, very good to be seen. To see it, we enjoy a nice atmosphere, and this is the way to reach the caves. This is new circle point to go to the caves. On the last end, coming from that side where the people are going, that is the entry pathway, and this is the central place, and this is the path to lead to the last cave. This is the sea to reach this place. ఈ ప్రదేశం చేరటానికి ఈ సముద్ర మార్గం ద్వారా బోట్లు అవి ఉంటాయి, వాటిల్లో వచ్చి చేరి కనపడే పాయింట్, ఎంట్రీ పాయింట్, అక్కడ టికెట్స్ ఇస్తారు, తీసుకొని మనం లోపలికి వస్తే ఇట్లా వస్తాము. వచ్చిన తర్వాత ఈ సెంట్రల్
ప్లేస్ సర్కిల్. ఇక్కడ నుంచి ఇటు గుహలు అటు గుహలు కవర్ అయిపోతాయి. వెరీ నైస్ టు సీ, వెరీ ప్లెజెంట్ టు ఎంజాయ్. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రీ ప్లేస్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ సీ. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ కేవ్ అవైలబుల్. చూడటానికి చాలా బాగుంటుంది. మొదటి కేవ్ ఇది. మనం బోట్లో నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంది. వెనక వైపు అంతా సముద్రము. అండ్ దిస్ ఈస్ ద రెస్టింగ్ ప్లేస్ ఇక్కడ ఉండే వాళ్ళకి. రిటర్న్ బోట్. ఇవన్నీ బోట్లు మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తాయి. 1 hour జర్నీ పడుతుంది. అందరూ హ్యాపీగా మళ్ళీ రిటర్న్ దాంట్లోకి వెళ్ళారు. ఇది డ్రైవర్ క్యాబిన్. ఇక్కడ నుంచి అతను చూస్తూ నడుపుతూ ఉంటాడు సముద్ర మార్గాన్ని. ఇది బ్యాక్కి వెళ్ళే వ్యూ. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా ఉంది. బ్రిడ్జ్ అంతా కింద వెళ్ళటానికి ప్లేస్ ఉన్నది. వెంట్స్. ఇది తిరిగి అటు వెంట్లో నుంచి మళ్ళీ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. ఇదంతా కూడా పిక్చరస్క్ ల్యాండ్స్కేప్ విత్ ది హిల్ టాప్ అండ్ బోట్స్. దిస్ ఈస్ ద అరేబియన్ సీ. పనోరమా అరేబియన్ సీ వ్యూ and boating to enjoy one by one and all. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక. డియర్ ఫ్రెండ్స్, దీన్ని మెరైన్ లైన్ బీచ్ అంటారు. బీచ్ దగ్గరికి వచ్చాము. చాలా బాగుంది, నైస్గా చూడటానికి. వెనక వైపు అంతా సముద్రం, చాలా ఆహ్లాదకరమైన సముద్రం. చివరి నుంచి ఇదంతా కూడా బీచే. చూసినంత వరకు బీచ్ వెళ్తూనే ఉంది. అనేక మంది ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉన్నారు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, వాట్ నాట్, రీల్స్, షార్ట్స్. ముంబై నగరంలో చెట్లు మాత్రం బాగున్నాయి. గ్రీనరీ బాగా డెవలప్ చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. ఈ మేడలను చూసి మా ఆవిడ ఉంటుంది, ముంబై నగరం తల ఎత్తుకునేట్లు చేస్తుంది అని చెప్తుంది. కరెక్టే కదా. ఎక్కడ చూసినా 8 అంతస్తులు, 10, 15, 23. మా ఆఫీస్ కొలీగ్ అందరం కలిసి టూర్కి వచ్చాము. చాలా మంచిగా. పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద బీచ్. చూడండి ఎదురుగా రోడ్లు, బిల్డింగ్స్. బాంబే తల ఎత్తుకునేలాగా వస్తుంది. చేయరు. తేజ, నేను వచ్చేసాను నిన్ను ఫినిష్ చేయడానికి. ఏదైనా చెప్పిచ్చేయడం నా స్టైల్.
రేయ్ నేను చచ్చే రకం కాదు చంపే రకం గుర్తుంచుకో. ముంబైలో నేనుంటా, ముంబైకే తోడుంటా, ముందనక గస్తీ కాస్తుంటా. కాకి నా డ్రెస్ అంట, ధమ్కి అడ్రస్ అంట, డాషింగ్ కి నేనే బాస్ అంట. పిస్తా ఎవడైనా, వస్తాడెవడైనా, పిస్తోలై తోలే తీస్తుంటా. అర్థమైందనుకుంటా. ముంబై మొత్తం మనకే సల్లామంటుంది దేఖో, మొదలే పెడితే ఒళ్ళే హల్లీమవుతుంది దేఖో, కలిపి కొడితే జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. ముంబై మొత్తం మనకే సల్లామంటుంది దేఖో, మొదలే పెడితే ఒళ్ళే హల్లీమవుతుంది దేఖో, కలిపి కొడితే జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. రేయ్ ఇది పోలీస్ స్టేషన్, ఈ అబ్బ జాగిర్ కాదు. షేర్ ఖాన్ నేను చందాలు వసూలు చేసే టైప్ కాదు, చందాలు ఒల్చేసే టైప్. తెల్లారిసరికి నీ దందాలు దాదాగిరిలో ఆపే, అలా అయితే ఫ్రెండ్ అవుతావు లేదా ఎండ్ అవుతావు. రూటే గాని మారిందంటే లాఠీ తోటి పోటేస్తా, తేడా గాని వచ్చిందంటే బేడి లేసి బ్యాండేస్తా. చట్టం లాంటి చేతులు చాచి చెడుతో చెడుగుడు ఆడేస్తా, చచ్చిన వాడి నోరే తెరిచి పచ్చిగా నిజమే కక్కిస్తా. ఒక్కల్ని ఏరేస్తా, పక్కల్ని ఇరిచేస్తా, లెక్కల్ని సరి చూసి పంపిస్తా. పిస్తా ఎవడైనా, వస్తాడెవడైనా, పిస్తోలై తోలే తీస్తుంటా. అర్థమైందనుకుంటా. ముంబై మొత్తం మనకే సల్లామంటుంది దేఖో, మొదలే పెడితే ఒళ్ళే హల్లీమవుతుంది దేఖో, కలిపి కొడితే జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. Hey, cop in the khaki uniform, you turn me on, turn me on. Tap, 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 turn me on. I love the way you right the wrong. Oh my God, is that your gun? Can I hold it, please? Rory, sexy officer, koi petya vante revolver, gundello jarige encounter, kar complete mirror register, kar, tu kar, complete mirror register. Go when you want your hero, just dial 100. Never chase రఫాడిస్తా, రక్షించి రోగా తెచ్చేస్తా. నగరాన్ని నవ్వించేస్తా, పరమాన్నే పువ్వించేస్తా. Beauty who 24/7 and just always made it down. పోలీసే నేనంట, నా రూల్స్ నా వంట, లోకాన్నే పాలిష్ చేస్తుంటా. కాకి నా డ్రెస్ అంట, ధమ్కి అడ్రస్ అంట, డాషింగ్ కి నేనే బాస్ అంట. పిస్తా ఎవడైనా, వస్తాడెవడైనా, పిస్తోలై తోలే తీస్తుంటా. ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే టీకి చేతిలో పెడతా. అర్థమైందనుకుంటా. ముంబై మొత్తం మనకే